ప్రేమలేని తండ్రి, పరలోకమందున్న దేవ, మరొకసారి మీ వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉంటుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ మహిమార్థమైన సమయాన్ని దీవించండి. నాయన సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మమ్మల్ని మీ వాక్యాన్ని సమాంతరంగా మార్చమని, పరిశుద్ధాత్మగా నడిపింపును అనుగ్రహించమని, మా పాపం దోషములు క్షమించండి. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదికాండము 25వ అధ్యాయం 19 నుంచి 34 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. మనం 25వ అధ్యాయం మొదటి నుంచి 6 వరకు, తర్వాత 12 నుంచి 18 వరకు వంశావళి, కెతూరాకు పుట్టినటువంటి కుమారులు కానీ, లేదా ఇష్మాయిలు పుట్టినటువంటి 12 మంది కుమారులు కానీ, తర్వాత 6వ వచనం నుంచి 11 వరకు అబ్రహాము మరణాన్ని గురించి మనం ధ్యానించాం. ఇప్పుడు 19 నుంచి 34 వరకు దేని గురించి రాయబడుతుందంటే, దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రహాము 12వ అధ్యాయం నుంచి మోసుకుంటూ వచ్చాడు కదా, ఆ వాగ్దానాన్ని తర్వాత ఎవరు కొనసాగించాలి అనే దానికి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఆ వాగ్దాన స్వాస్థ్యం అనేది ఇస్సాకు దక్కింది అంటూ 19 నుంచి మనం చూస్తాం. అయితే ఆ ఇస్సాకు తరువాత ఆ వాగ్దానాన్ని ఎవరు చేజెక్కించుకున్నారు, ఎలా వారికి దక్కింది అనేదాన్ని ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఇస్సాకు వాగ్దానాన్ని కొనసాగించే వ్యక్తి అని చెబుతూ ఇస్సాకు తరువాత యాకోబుని కూడా చూపెడుతున్నాడు దేవుడు. చూద్దాం. 19వ వచనం, అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. ఆ పైన మనం 12వ వచనంలో ఇష్మాయేలు వంశావళి ఇదే అని చదువుకుంటాం. ఇప్పుడు ఇస్సాకు వంశావళి ఇదే. ఆ ఇస్సాకు వంశంలో ఏం జరిగింది? ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు పెళ్లి చేసుకునేటప్పటికి ఆయన వయసు 40 సంవత్సరాలు. 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థనను వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవుడు ఇస్సాకుని ఎన్నుకున్నాడు. ఇస్సాకు ద్వారా ఆయన వాగ్దానాన్ని ముందుకు నడిపించాలనుకున్నాడు. మనం 24వ అధ్యాయంలో రిబ్కాని సెలెక్ట్ చేసే విషయంలో ఎలా నడిపించాడు ఆయన బ్యాక్గ్రౌండ్లో అన్నది చూసాం. అలాంటి రిబ్కాకి ఇస్సాకుకి ఇద్దరి పెళ్లి జరిగితే వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట. రిబ్కా గొడ్రాలుగా ఉంది. తర్వాత ఇస్సాకు వేడుకున్నాడంట దేవుణ్ణి. అప్పుడు రిబ్కాకి గర్భం వచ్చింది. ఇంతకీ ఎంతకాలం గొడ్రాలుగా ఉంది రిబ్కా? ఎంతకాలం గొడ్రాలుగా ఉంది? అక్కడేమో 21వ వచనంలో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అని రాయబడింది. సింపుల్గానే ఉంది, ఇస్సాకు భార్య గొడ్రాలు అని. ఇంతకీ ఎంతకాలం గొడ్రాలు? 26వ వచనం, అందులో చివరి లైను, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ల వాడు. పెళ్ళి ఎప్పుడైంది? 40 సంవత్సరాలప్పుడు. వారిని కనేటప్పటికి వయసు ఎంత? 60 సంవత్సరాలు. దాదాపు 20 సంవత్సరాల కాలం వరకు రిబ్కాకి పిల్లలు లేరు. అబ్రహాం విషయంలో
అమ్మో, చాలా ఎక్కువ కాలం కదా. కానీ ఇస్సాకు విషయంలో 20 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎందుకని? ఇస్సాకు దేవుడికి విధేయుడే, రెబ్కా దేవుడికి అనుకూలమైంది. మరి పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలి కదా. పైగా వారి ద్వారా వారి సంతానం ఆకాశ నక్షత్రాలంతా విస్తరించాలి కదా. మరి అలాంటప్పుడు 20 సంవత్సరాలు ఎందుకు గర్భం మూసివేయబడింది? అక్కడ సింపుల్గా ఏముంటుందంటే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. సింపుల్గా ఒక లైన్లో అయిపోయింది. ఈ లైను ఎన్ని సంవత్సరాలు కొనసాగి ఉంటుంది? 20 సంవత్సరాలు. మొత్తం 20 సంవత్సరాలు ఆయన వేడుకో ఉంటాడు, యెహోవాను వేడుకో ఉంటాడు. ఇదే పరిస్థితి నాన్నకు తలెత్తింది. అప్పుడు నాన్న ఏం చేశాడు? అమ్మ ఏమైనా సలహా ఇచ్చింది? బహుశా నాన్న జీవితంలో నుంచి ఇస్సాకు నేర్చుకుని ఉంటాడు. నాన్న జీవితంలో ఎలాంటి పరిస్థితి తలెత్తింది, ఇష్మాయేల్ అనే వ్యక్తి ఎలా వచ్చాడు, ఎందుకు శారమ్మకి హాగర్కి పడట్లేదు, ఎందుకు ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోయింది, ఇవన్నీ బహుశా నేర్చుకుని ఉంటాడు అనుభవంలో. అందుకని ఈసారి ఆయన రెబ్కా మాట వినడమో లేకపోతే ఇంకొకరు మాట వినడమో చేయలే. ఆయన అసలు రెబ్కా ఏం మాట్లాడలే. రెబ్కా విషయమై యెహోవాను వేడుకొన్నాడు, ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థనను వినను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. అబ్రహాము చేసినటువంటి పొరపాటు ఇస్సాకు చేయలేదు. ప్రార్థన చేశాడు, దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఎందుకని ఇంత నమ్మకమైన కుటుంబంలో గొడ్డుతనం వెంబడిస్తూ ఉంది? శారమ్మ గొడ్రాలు, రెబ్కా గొడ్రాలు, తర్వాత రాహేలు గొడ్రాలు. ఎందుకని ఈ గొడ్డుతనం అనేది వెంబడిస్తూ ఉంది? జకర్యా భార్య అయిన ఎలిజబెత్ గొడ్రాలు. ఎందుకు ఈ గొడ్డుతనం? పైగా వీళ్ళేమైనా దేవుడికి ప్రతికూలంగా ఉండేవాళ్ళంటే కాదు, అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు. ఎందుకు గొడ్డుతనం వెంబడిస్తుంది? అందరిలాగే సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఆ పుట్టుక వెనకాల దేవుని హస్తాన్ని చూడలేరు. ఇది దేవుడు జరిగిస్తున్నాడనే విషయం వాళ్ళు గుర్తించలేరు. పెళ్ళైంది, పిల్లలు పుట్టారు అనుకుంటారు. వాళ్ళు విశ్వాస వీరులు అయినప్పటికీ, విశ్వాస కుటుంబం అయినప్పటికీ 20 సంవత్సరాలు ఎందుకు గొడ్డుతనం ఇచ్చాడు అంటే, 20 సంవత్సరాలు దేవుడి మీద ఆధారపడాలి, 20 సంవత్సరాలు ఆ వాగ్దానం కోసం కనిపెట్టాలి, ఆ వాగ్దానాన్ని ఎవరు ముందు తీసుకుని వెళ్తారని ఆ ఎక్స్పెక్టేషన్ పెరగాలి వీళ్ళకి. ఈ మధ్యలో దేవుడికి వీళ్ళకి ఆ సంబంధం ఎక్కువ కావాలి. 20 సంవత్సరాలు ఎదురు చూసేటట్టుగా చేశాడు వాగ్దాన కుటుంబాన్నే. ఎక్కడైతే ఒక లోపం ఉంటుందో దాని వెనకాల ఒక అద్భుతం ఉండే అవకాశం ఉంది. ఒక లోపం ఉందంటే అది లోపం అని కాదు, బహుశా దాని వెనకాల ఒక అద్భుతం ఏదో దాగి ఉంది అని అర్థం. ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీడిని కన్నవారా అంటే ఏమన్నాడు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచడానికి వాడు ఇలా పుట్టాడు అని అంటాడు. బైబిల్లో చాలామంది గొడ్రాళ్ళు ఉన్నారు. ప్రతి వ్యక్తి విషయంలో అద్భుతం జరిగింది. ఫైనల్గా పెళ్ళైన తర్వాత పుట్టినటువంటి పిల్లల విషయంలో వాళ్ళు నార్మల్గా బ్రతికారేమో కానీ చాలా కాలం ఆ గొడ్రాలు తర్వాత పుట్టినటువంటి పిల్లలు చరిత్రని ఒకవైపు తీసుకుని వెళ్ళారు వాళ్ళతో పాటు. వాగ్దాన కుటుంబం అయినప్పటికీ వాళ్ళ కుటుంబంలో గొడ్రాలుతనం అనేది యాక్సిడెంట్లుగా జరిగింది కాదు, అది ఇంటెన్షనల్గా దేవుడు గర్భాన్ని మూసిపెట్టిన విధానం.
నన్ను మీరు అడగాల్సిందే, నేను మీకు ఇవ్వాల్సిందే. అది కూడా చాలా కాలం తర్వాత ఇస్సాకు ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోలేదు ఇస్సాకు. నాన్న దగ్గర నుంచి ఒక పాఠం నేర్చుకోవడం అంటారు దాన్ని. సరే, దేవుడు గర్భం తెరిచిన తర్వాత 22వ వచనం, ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి కనుక. సరే, 20 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భం తెరిచాడు. తెరిచినప్పుడు ఇస్సాకులాగా ఒక్క కొడుకుని ఇవ్వచ్చు కదా, ఇద్దరిని ఎందుకు ఇచ్చాడు? ఎవరో ఒకని ద్వారానే వాగ్దానం అనేది ముందుకు తీసుకుని వెళ్ళబడుతుంది. ఈ వాగ్దానాన్ని ముందు తీసుకునేది ఒక్కడే. అలాంటప్పుడు ఒక్క బిడ్డ పుడితే బాగుంటుంది కదా. ఇద్దరిని ఎందుకు గర్భంలో వేశాడు అంటే, కృప అనేదాన్ని అర్థం చేయించడానికి, గ్రేస్, లేదా నా సెలక్షన్ ఎలాగుంటుంది అని చెప్పేదానికి. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి గర్భంలో విపరీతమైన వేదన అనిపించింది, మిక్కిలి వేదన అనిపించింది అని వ్రాయకుండా ఒకరితో ఒకడు పెనుగులాడిరి అనే పదప్రయోగం చేస్తున్నాడు గ్రంథకర్త. అంటే ఈ పెనుగులాట గర్భం నుంచే ప్రారంభమైంది. ఎవరికి? ఇశ్రాయేలీలకి, ఎదోమీయులకి. భౌగోళికంగా ఎదోమీయులు, ఇశ్రాయేలీలు రెండు వేరువేరు దేశాలు. మోషే ఈ ఆదికాండాన్ని వ్రాసేటప్పటికీ ఎదోమీయులతో గొడవ ఉంది, ఇశ్రాయేల్కి ఎదోమీయులు గొడవ ఉంది. వారు సేయిరు మన్యపు మార్గంగా వచ్చినప్పుడు, సేయిరు అది ఎదోములో ప్రాంతం. అయితే ఈ సేయిరుకి లేదా ఈ ఎదోమీయులకి ఇశ్రాయేల్కి గొడవ అన్నది ఇప్పుడు ఉన్న గొడవ కాదు. ఇది వీళ్ళ ప్రారంభం గర్భంలో పడినప్పటి నుంచే వీళ్ళకి గొడవ ఉంది అని చెప్తున్నాడు మోషే. ఈ గొడవ ఎప్పటిది కాదు అని అంత ముందు తీసుకుని వెళ్ళి, ప్రస్తుతం వాళ్ళు ఎదోమీయులను చూస్తున్నారు కాబట్టి ఆ ద్వేషం తెలుసు కాబట్టి ఈ ద్వేషం ఇప్పటి నుంచిది కాదు అని గర్భం దాకా తీసుకుని వెళ్ళాడు గ్రంథకర్త. వారు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. ఆ పెనుగులాట ఎంత తీవ్రంగా ఉందంటే, రెబ్కాకి చనిపోతానేమో, చనిపోవడం ఉత్తమం కదా అనేంత స్థితి, ఆ రేంజ్లో పెనుగులాడుతున్నారు లోపల. అక్కడి నుంచే కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ఈ నొప్పిని భరించే కంటే చనిపోవడం మంచిది కదా అంటూ యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. 20 సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నప్పుడు నో కంప్లైంట్, రెబ్కా కంప్లైంట్ చేయలేదు. తర్వాత మనం రాహేలు విషయంలో చూస్తాం ఈ తేడాని. రాహేలు యాకోబు దగ్గరికి వచ్చి ఏమంటది? నాకు గర్భఫలం ఇవ్వు లేకపోతే చచ్చిపోతా ఉంటుంది. గర్భఫలాన్ని ఇచ్చేది యాకోబా? నాకు గర్భఫలం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? యాకోబు ఎలా ఇస్తాడు? అదే కొంతమంది ఆడపిల్ల పుట్టగానే అలుగుతారు. ఎందుకు అలుగుతారో తెలియదు. ఎవరి మీద అలుగుతారు? భార్య మీద అలుగుతారు. ఆవిడేం చేస్తుంది? వాస్తవానికి భార్య భర్త మీద అలగాలి. ఆడపిల్ల పుట్టాలా మగపిల్ల పుట్టాలన్నది మగాడి చేతిలో ఉంటుంది. స్త్రీ ఏం చేయలేదు. కానీ రివర్స్లో జరుగుతుంది. ఇప్పుడు వరుసగా 3 ఆడపిల్లలే, మరలా ఆడపిల్లలే. రాహేలు కూడా అదే పార్టీ. నాకు గర్భఫలాన్ని ఇవ్వు లేకపోతే నేను చచ్చిపోతా. అంటే చరిత్ర నుంచి రాహేలు లెసన్ నేర్చుకోలే. యాకోబు దానికి సమాధానం సరిగ్గా రెస్పాండ్ అవ్వడు.
అబ్రహాం జీవితంలో నుంచి ఇస్సాకు ఒక లెసన్ నేర్చుకున్నాడు కనుక తాను ప్రార్థన చేశాడు. ఇక్కడ తను ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు రెబ్కా ప్రార్థన చేసుకుంది. ఇద్దరు ప్రార్థనా పరులే, ఇస్సాకు ప్రార్థనా పరుడే, రెబ్కా ప్రార్థనా పరువాలే. వీళ్ళ బిగినింగ్ కూడా మనం చూస్తే రెబ్కా వచ్చేటప్పటికి ఆ ఒంటెల మీద కూర్చొని ఈయన పొలంలో ధ్యానింప బయలు వెళ్ళాను, దేవుని గురించినటువంటి విషయాలను గురించి ఆలోచిస్తూ పొలంలో ఉన్నాడు. ఈవిడ కూడా దేవుడు నడిపిస్తున్న దాని ప్రకారం వచ్చింది. మంచి జంట, కాకపోతే పిల్లలు లేరు. 20 సంవత్సరాలు ఆ పెయిన్ని, ఆ ఎమోషనల్ పెయిన్ని ఇస్సాకు అనుభవించుంటాడు, రెబ్కా అనుభవించుంటుంది. వాళ్ళు విశ్వాస వీరులు అయినప్పటికీ మనం సమాజంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో సమాజం మధ్య, అలాంటి వాటి ద్వారా వాళ్ళు కూడా వెళ్ళారు. అతీతులు కాదు వాళ్ళు. అబ్రహాం అతీతుడు కాదు, శారమ్మ అతీతురాలు కాదు, లేకపోతే ఇస్సాకు అతీతుడు కాదు, రెబ్కా అతీతురాలు కాదు, యాకోబు కాదు, రాహేలు కాదు. భక్తులు ఇలాంటి దారిలోనే వెళ్ళారు. రెబ్కా వెళ్ళి ప్రార్థన చేస్తుందంటే మెచ్యూరిటీ, పరిణితి. సరే, ఆవిడ వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. 23వ వచనం. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దేవుడు కూడా రెబ్కాతో 2 పిల్లలు నీ కడుపులో ఉన్నారు, కవలలు నీ కడుపులో ఉన్నారు అని చెప్పలే. 2 జనాలు, 2 జనపదాలు నీ కడుపులో ఉన్నాయి అని చెప్తున్నాడు. 2 జనపదాలు, 2 దేశాలు కడుపులో ఉంటే ఆ మాత్రం నొప్పి రాదు? 2 సాధారణమైనటువంటి పిల్లలై ఉంటే కొంచెం నొప్పి వస్తుంది, వాళ్ళు ఎంతవరకు కదలాలని ఉంటుంది. 2 దేశాలు ఉన్నాయి లోపల, కాబట్టి వాళ్ళ మధ్య యుద్ధం ఆ స్థాయిలో జరుగుతుంది, వాళ్ళ మధ్య శత్రుత్వం ఆ స్థాయిలో ఉంటుంది. కాబట్టి 2 పిల్లలు కాదు, 2 జనపదాలు నీ కడుపులో ఉన్నారు. దేవుడు ఒక్కొక్క మనిషిని ఎలా చూస్తున్నాడు అంటే, ఆ చిన్న పసికందును చూసినట్టుగా కాకుండా ఒక దేశంగా చూస్తున్నాడు. ఎంత వాళ్ళు దూరం వెళ్తారో, ఎంత విస్తరిస్తారో ఆ మొత్తాన్ని కలిపి చూస్తున్నాడు ఆయన. మీకు ఒక మాట చెప్తాను. తల్లి పిల్లలను చూసే కోణానికి, తండ్రి పిల్లలను చూసే కోణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూసారు లేదో, 5 సంవత్సరాల బిడ్డ ఉంటాడు కదా, 5 సంవత్సరాల బిడ్డ మీద గొడవ వేసుకొని అలుగుతుంది తల్లి. గమనించారా? నన్ను ఎంత మాట ఉన్నాడో తెలుసా అని అలుగుతుంది. గమనించారా మీరు? చిన్న బిడ్డలాగా ట్రీట్ చేయరు తల్లులు బిడ్డల్ని. వాళ్ళు ఏదో పెద్దోళ్ళలాగా, వీళ్ళతో పోటీలాగా అలా ట్రీట్ చేసి, వాళ్ళతో గొడవ చేసి, వాళ్ళ మీద అలిగి, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ తండ్రులు చూసారు లేదో, వాడు ముసలోడైనా సరే, ఎరా అదేంటి ఇదేంటని అజమాయిషి చేస్తుంటారు పురుషులు. గమనించారా ఈ తేడాని? ఒక పెద్ద మనిషిలాగే ట్రీట్ చేస్తారు పిల్లలను కూడా తల్లులు. కానీ తండ్రి ఎంత పెద్దోడైనా వాడు చిన్నపిల్లలాగే చూస్తుంటాడు. మరి ఎందుకు ఆ డిఫరెన్స్ నాకు తెలియదు. కానీ దేవుడు అంత చిన్న పసికందుల్ని ఒక దేశంలాగా ఎంత విస్తరిస్తారో అంత దూరం చూస్తున్నాడు. 2 జనపదాలు ఉన్నాయి. దేవుడు మనల్ని లైట్గా తీసుకోడు, చాలా సీరియస్గా తీసుకుంటాడు. అందుకే సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవదూతలు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు, అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనం అవుతాడు కదా, ఈ విషయాన్ని అబ్రహాంకి నేను ఎలా దాచిపెట్టాలి అంటే, అప్పటి అబ్రహాం చూడట్లేదు, అప్పటికి ఇంకా ఇస్సాకు లేడు. అబ్రహాం విస్తరించినప్పుడు ఎంత పెద్దోడో అలా చూస్తున్నాడు అబ్రహాముని. తర్వాత 23వ వచనం 2వ భాగంలో, ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. పైన ఒక జనపదము కంటే
ఒక జనపదం బలిష్టమై ఉండును అని రాశాడు కదా. ఇది మామూలే. ముందు పుట్టినవాడు బలవంతుడిగా ఉంటాడు. ముందు పుట్టిన వానికి ఆస్తిలో రెట్టింపు వస్తుంది, రెండింతలు ఆస్తి వస్తుంది. ఎందుకంటే జ్యేష్ఠత్వం వస్తుంది కాబట్టి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఆ బలిష్ఠుడు ఎవడు అంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. ఇది ఆనాటి పరిస్థితుల్ని తలకిందులు చేసేటువంటి మాట. ఎందుకంటే పెద్దవాడు వారసత్వాన్ని కొనసాగిస్తాడు ఎప్పుడైనా, కానీ పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. దేవుడు ఎలా ఎంపిక చేస్తున్నాడు అనంటే, చిన్నవాడు మంచివాడు కాబట్టి నేను చిన్నవాడిని కోరుకుంటున్నాను, అంతేనా? ఒక విధంగా చూస్తే ఏశావే మంచోడు, ఒక విధంగా చూస్తే ఏశావే మంచోడు యాకోబు కంటే. ఆయన కత్తితో నరికితే వీడు తడిగుడ్డతో గొంతుకు వస్తాడు ఈ చిన్నోడు. ఎందుకని పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు? పెద్దవాళ్ళలో ఏదైనా క్రూరత్వం ఉందా, ఏదైనా పనికిరంతనం ఉందా, చిన్నవాళ్ళలో ఏదైనా మంచి లక్షణం ఉందా? అందుకని చిన్నవాడిని ఏర్పాటు చేస్తున్నాడా? అది ప్రశ్న. ఎప్పుడు ఈ మాట చెప్పాలి? ఇద్దరికి ఒక 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, లేదు లేదు వీడిని నేను జ్యేష్ఠ కుమారుడు అనుకున్నా కానీ వీడి పద్ధతులు నాకేం నచ్చలేదు, వీడు కొంచెం సాధువుగా ఉన్నాడు, వీడిని నేను ఎంచుకుంటున్నాను అని చెప్పాడు అనుకో, ఇది కూడా రీజనబులే. ఇంకా పుట్టలేదు ఇద్దరు, ఇంకా భూమి మీదకే రాలేదు, ఇంకా కడుపులో ఉన్నారు వాళ్ళు. కడుపులో నేను ముందు వెళ్తానని ఒకడు, నేను ముందు వెళ్తాను ఒకడు, ఇద్దరు పెనుగులాడుతున్నారు. జ్యేష్ఠత్వం నాకు కావాలి, కాదు కాదు నాకు కావాలని ఇద్దరు పెనుగులాడుతున్నారు. వాళ్ళ గొడవంతా జ్యేష్ఠత్వం కోసం. అంటే అబ్రహాము వదిలి వెళ్ళినటువంటి ఏదైతే ఆ వాగ్దాన వారసత్వం ఉందో అది నాకు కావాలి, నాకు కావాలి అని వాళ్ళకు తెలియకుండానే గొడవ పడుతున్నారు లోపల. ఇరవై 4వ వచనం, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చును, అతడు ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండిన కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడివను పట్టుకుని ఉండిన కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. వీళ్ళ ప్రసవం కూడా ఎంత వింతగా జరిగిందంటే, ముందు వచ్చిన వాడు బయటకు వచ్చాడు, వాడికి భౌతికంగా ఎలా ఉన్నాడంటే ఎర్రగా ఉన్నాడు, ఒళ్ళంతా రోమాలు, ఒళ్ళంతా వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏశావు, ఏశావు అంటే రోమం కలిగిన వాడు, లేకపోతే ఎర్రని వాడు అని అర్థం. ఆ వ్యక్తి బయటకు వచ్చేటప్పటికి రెండో వాడు బయటకు వస్తున్నాడు. ఎలాగంటే మొదటి వాడిని మడివ పట్టుకొని వస్తున్నాడు, కాలు పట్టుకొని బయటకు వచ్చాడు. ఎంత వింతగా వీళ్ళ లోపల వీళ్ళు ఏర్పాటైన విధానం కానీ, వీళ్ళు బయటకు వచ్చిన విధానం కానీ వింతగా. తర్వాత వీళ్ళ జీవితం అంతా అలాగే జరిగింది, ఒకరిని ఒకరు లాక్కోవడానికి సరిపోయింది జీవితం అంతా. యాకోబు అంటే మడిమను పట్టుకొనినవాడు లేక మోసగాడు. నాకు తెలిసి ఈ పేరు మంత్రసాని పెట్టుంటుంది, తల్లిదండ్రులు కాకుండా మంత్రసాని పెట్టుంటుంది. ఎందుకంటే వీడేంటారు ఎలాగున్నాడు, పుట్టుకులోనే మడిమ పెట్టుకొని వచ్చాడంటే ఎంత మోసగాడు వీడు అనేటట్టుగా పెట్టిందేమో, మరి మనకు తెలియదు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, దేవుడు ఆ పైన అంటాడు కదా, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని అన్నాడు కదా. కారణం చెప్పలేదు, ఎందుకు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పలేదు. కేవలం దేవుని ఎంపిక, చాయిస్. మనం యెష్షయి కుమారుల విషయంలో చూస్తాం. సమూయేలు తైలం పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ ఇంటికి పెద్దవాడు వస్తాడు. ఆ వ్యక్తి ఎత్తును చూసి, ఆకారాన్ని చూసి ఇతడే ఇశ్రాయేలు పరిపాలించే రాజు అని అనుకుంటాడు.
దేవుడు అంటాడు సమూయేలు ఆ వ్యక్తి కాదు, రెండో వాడు వస్తాడు, ఈ వ్యక్తి అనుకుంటాడు, ఆ వ్యక్తి కాదు. ఇలా అందరూ వస్తారు, ఎవరు కాదు. చిట్ట చివర ఒకడు ఉంటాడు, దావీదు. ఎత్తరి కాదు, హైట్ ఉండడు, 5 feet ఉంటాడు, 5.5 feet ఉంటాడు. దావీదు పొట్టుకుంటాడు చరిత్రలో. గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తిని పిలిపించి ఇతడే నేను ఏర్పరుచుకున్నవాడు అంటే సమూయేలు ఎక్స్పెక్టేషన్ని, అంచనాలని తలకిందులు చేశాడు దేవుడు. ఎందుకంటే అప్పటికే ఇశ్రాయేలు జాతిని పరిపాలిస్తున్నటువంటి సౌలు అందరికంటే ఎత్తరి, అందరి తలలు ఆయన భుజాల దగ్గరకు ఉంటాయి, అందరికంటే పైన ఆయన తల ఉంటుంది. అంటే ఇశ్రాయేల్ దేశం అంతట్లో హైట్గా ఉండే పర్సన్ సౌలు. ఆ సౌలుని మనసులో పెట్టుకొని వెళ్ళాడు సమూయేలు. ఆ సౌలుని దేవుడు తొలగించి ఆ స్థానాన్ని ఇంకొకటికి ఇస్తున్నాడంటే ఖచ్చితంగా ఒక 2 ఇంచులు హైటే ఉంటాడు ఆ ఎన్నుకోబోయేవాడు. సౌలు కంటే ఎక్కువే కదా మనం అనుకుంటాం. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ హైట్ చూస్తే ఈ వ్యక్తే, ఈ హైట్ వెయిట్ చూస్తే ఇంకా ఆయన అలాగే అనుకున్నాడు, ఈయన రాజనే. కానీ దేవుడు ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కాదు అడిగాడు. ఇంతమంది వచ్చిపోతూ ఉంటే ఈ వ్యక్తి కాదంటే ఏంటి ప్రభు అంటే, నీవు బాహ్య రూపాన్ని, బయట రూపాన్ని లక్ష్య పెడుతున్నావు, హైటు వెయిటు వాళ్ళ బలాన్ని చూస్తున్నావు. ఆ బలాన్ని చూచే ఇశ్రాయేలీలు సౌలును ఎన్నుకున్నారు. ఆ సౌలు అతి తక్కువ కాలంలో తనకి ఇవ్వబడిన సింహాసనాన్ని కోల్పోయాడు. మరలా అదే సెలక్షన్ కనుక ఓకే చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కోసం వెళ్ళాలి, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కోసం వెళ్ళాలి. అలా కాదు, నేను హృదయాన్ని బట్టి ఈసారి ఎంపిక చేస్తాను. అప్పుడు దావీదుని తీసుకొని వచ్చి దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. సరే, ఇందులో న్యాయం ఉంది. ఎందుకని? దావీదు ఎవరు? గొర్రెలు మేపుకుంటూ ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు దాంతో ఫైటింగ్ చేశాడు, ఒక సింహం వచ్చినప్పుడు ఫైటింగ్ చేశాడు. గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టేంత మంచి మనసు దావీదుది. మరైతే యాకోబుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? దావీదుని సెలెక్ట్ చేశాడంటే అర్థం ఉంది. యాక్చువల్గా అక్కడ సమూయేలు ఎక్స్పెక్టేషన్ తారుమారు చేశాడు ఆయన. ఇక్కడ యాకోబుని ఎందుకు సెలెక్ట్ చేశాడు చెప్పండి. ఇప్పుడు ఏశావు మంచోడా, యాకోబు మంచోడా? ఇద్దరు మన ఊహకందనంత దారుణంగా ఉంటారు ఇద్దరు. మన ఊహ కూడా అందరూ ఇద్దరు అంత దారుణంగా ఉంటారు. కాకపోతే ఏశావు కొంచెం వైలెంట్గా ఉంటాడు, క్రూరంగా ఉంటాడు. యాకోబు సాఫ్ట్గా ఉంటాడు. మీకు అర్థం కావడం చెప్తాను. సినిమాలలో విలన్ ఉంటాడు, ఒక పెద్ద విలన్ ఉంటాడు. ఆడు ఎలాగ ఉంటాడంటే పైన షర్టు విప్పేసి కండలన్నీ ఎక్స్పోజ్ చేస్తా, అసలు ఆడిని చూడగా అమ్మో ఏంట్రా ఎలాగ ఉన్నాడు వీడు అని అంత భయంకరంగా ఉంటాడు. అలా కత్తుతో పొడుచుకుంటూ చంపేసుకుంటుంటాడు. యాక్చువల్గా విలన్ ఆడు కాదు, వాడిని వెనకాల కూడా నడిపిస్తూ ఉంటాడు, వైట్ కద్దర వేసుకుని ఒకడు. గమనించరు ఎప్పుడైనా? పాలిటీషియన్ అంటారు ఆ వ్యక్తిని. వీళ్ళిద్దరు ఎవరు డేంజరు? బాడీ మీద షర్ట్ లేకుండా కండలన్నీ ఎక్స్పోజ్ చేసుకుంటా ఉన్న వాడు భయంకరమైన విలన, లేకపోతే అసలు ఏ కండలు లేకుండా వైట్ షర్ట్ వేసుకొని ఐరన్ నల్లకుండా తిరుగుతుంటాడు చూసావా, వీడు పెద్ద విలన. వీడు అనుకుంటే వీడిని లేపేస్తాడు, ఒక కనుసైగ చేస్తే వీడు పోతాడు, ఆయన తీసేయంటే తీసేస్తారు వేరే వాళ్ళు. ఈ కండలు ఎక్స్పోజ్ చేసుకుంటూ తిరుగుతుంటాడు వాడు ఏశావు, ఆ వ్యక్తి ఏశావు. సాఫ్ట్గా ఉంటాడు చూసావా, అది మన యాకోబు. ప్లాన్డ్గా నడిపిస్తాడు మొత్తం అంతటిని. ఎవరి రేంజ్లో వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఇద్దరు, ఎవరి రేంజ్లో వాళ్ళు చెడిపోయిన వాళ్ళు. గర్భంలోనే పెరుగులాట్లో గెలిచి బయటకు వచ్చిన బలవంతుడు ఏశావు. ఓడిపోయినా సరే కాళ్ళు పట్టుకొని లాగుతా చూడని వెనకాల వచ్చినవాడు యాకోబు. నేను ఓడిపోయినా సరే ముందు పోయిన దాన్ని లాగేసుకుంటా చూడని వచ్చిన వాడు
యాకోబు. నేను ముందు వెళ్ళి సాధించుకుంటాను వచ్చినవాడు ఏశావు. ప్రశ్న ఏంటంటే ఎందుకు యాకోబుని సెలెక్ట్ చేసుకున్నాడు? పోనీ ఎందుకు ఏశావుని వద్దు అనుకున్నాడు? రెండిటికి ఆన్సర్ మన దగ్గర లేదు. ఆయన సార్వభౌమ అధికారం, సోవర్నిటీ ఆఫ్ గాడ్ అంటారు దాన్ని. ఆయన ఇష్టం. ఇక్కడ క్యాల్వినిస్టులు ఎంటర్ అవుతారు. క్యాల్వినిజం అంటే తెలుసా? అదొక డస్ట్బిన్ థియాలజీ. డస్ట్బిన్ థియాలజీ అంటే డస్ట్బిన్కి బాగా సెట్ అయ్యే థియాలజీ. వాళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఒక వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే దేవుడు ఆ వ్యక్తిని నరకానికి నిర్ణయించాడు కాబట్టి. ఒక వ్యక్తి పరలోకానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే చెప్పండి, దేవుడు ఆ వ్యక్తి పరలోకానికి నిర్ణయించాడు కాబట్టి. ఉదాహరణకి నేను వచ్చి మిమ్మల్ని మర్డర్ చేశాను అనుకో. నేను ఎందుకు మిమ్మల్ని మర్డర్ చేశాను? నేను మర్డర్ చేయాలని ఆయన నిర్ణయించాడు కాబట్టి. మీరేం చచ్చిపోయారు? నా చేత మర్డర్ చేయించుకోవాలని మీకు నిర్ణయించబడ్డారు కాబట్టి. అంటే నాదేమీ లేదు. చంపేదెవరు, చంపించుకునేది ఎవరు? ఏదో గుర్తొస్తుందా? ఏదో గుర్తొస్తుందా? ఇప్పుడు అర్థమైందా డస్ట్బిన్ థియాలజీ అని ఎందుకు అన్నాను? చంపేది ఎవరు, చంపించుకునేది ఎవరు అంతా నేనే అంటే ఇక నరకం కూడా మనం ఎందుకు పోతాం? ఆయన పోతాడు. మర్డర్ చేసిన వాడు జైలుకి వెళ్తాడు. మర్డర్ చేయించిన వాడు కూడా ఏవన్నప్పుడు వీడవుతాడు. స్కెచ్ చేసినవాడు ఏవన్ అవుతాడు, పొడిచినవాడు ఏ2 అవుతాడు కదా. ఫస్ట్ నరకంలో ఎవరు ఉండాలి అప్పుడు? మరి అంతే కదా. నన్ను మర్డర్ చెయ్యాలి అని డిసైడ్ చేసిన ఆయన ముందు నరకంలో ఉండాలి. నెక్స్ట్ నేను ఉంటాను. ఇకపోతే నేను మర్డర్ చేసిన దానికి ఆయన నాకు రివార్డు కూడా ఇవ్వాలి. ఎందుకని? నేను చెప్పిన పనిని సరిగ్గా చేసామని. క్యాల్వినిజం అంటారు దీన్ని. దీన్ని ప్రీడెస్టినేషన్. ముందే దేవుడు ఎంపిక చేసుకున్నాడంట. దేనికి? వీడు నరకం, వీడు పరలోకం. నన్ను ఆయన నరకానికి పోవడానికి ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడు? నేను పుట్టకముందే జానపల్ అనేవాడు నరకానికి అని ఎంపిక చేస్తున్నాడు అనుకో. నేను పుట్టి నా ఇష్టం వచ్చిన నీతి పనులు చేసినా సరే అవన్నీ తీసుకోడు ఆయన. నువ్వు ఏం చేసినా సరే తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు. లేదు, నేను పరలోకానికని ఆయన నన్ను ఎంపిక చేసుకున్నాడు అనుకో, నేను ఎన్ని దరిద్రపు కొట్టు పనులు చేసినా సరే అసలు పట్టించుకోడు. ఏమైనా బాగుంది? ఏమైనా బాగుందా? ఒకవేళ ఇదే గనక బైబిల్ చెప్పి ఉంటే ఎంతసేపు మనం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, ఏ పని లేదు. ఎందుకని? ఆల్రెడీ డిసైడెడ్ అదే. నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్లో మనం పాస్, ఏం రాసినా రాయిపోయినా పాస్. అందరం కరోనా బ్యాచ్ ఉంది కదా, అలా పాస్ అని వచ్చేసింది అనుకో ఒక స్టేట్మెంటు, ఎవరైనా కూర్చొని చదువుతారా? అసలు చదవరు. ఎందుకని? ఆ పాస్ కావడానికే ఇంత హంగామా చేస్తున్నాం. ఆల్రెడీ పాస్ అని డిక్లేర్ చేస్తే ఎందుకు చదవాలి? టైం వేస్ట్. అలా మనం పరలోకం పోతామా నరకం పోతామా అని తెలియకనే ఇంత భక్తి ప్రదర్శిస్తున్నాం. ఒకవేళ పరలోకమే అంటే ఇక మనం చెప్పిన వాటి ఎందుకు వింటాం? పైగా అది ఎవరు మార్చలేరంటే చెప్పిన వాటి ఎందుకు వింటాం? అలాంటి క్యాల్వినిస్ట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ దుమికి చూసావా, ఏశావు యాకోబు ఇరువురు వాళ్ళు ఇంకా పుట్టకముందే దేవుడు ఏం చెప్పాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని చెప్పాడు. ఈ వాగ్దాన వరసని చిన్నవాడు కొనసాగిస్తాడని చెప్పాడు. మేము చెప్తుంది కూడా అదే కదా. మేము చెప్తుంది కూడా ఏంటే ఇదే కదా. మేము కూడా చెప్తుంది దేవుడు ముందుగా ఎన్నుకుంటున్నాడు, ప్రీడెస్టినేషన్, ముందుగా దేవుడు నిర్ణయించుకున్నాడు. మేము కూడా చెప్తుంది అదే కదా, చూసారా అని అంటారు. క్యాల్వినిస్టులు మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పకండి. లేదా ఏ అతి తెలివి థియాలజీని వచ్చి మీ దగ్గర ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పకండి. వాడు అడుగుతున్న ప్రశ్నని ఇంకొకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. అంతే, ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. మీరు సమాధానం చెప్పడం స్టార్ట్ చేశారనుకో, వాడు అడిగిన ప్రశ్న వ్యాలిడ్ అవుతుంది. వాడు అడిగిన ప్రశ్నను ఫస్ట్
మనం ఇంకొకసారి క్రాస్ చెక్ చేయాలి. ఇక్కడ రాయబడింది ఏంటి? ఏశావు నరకానికి, యాకోబు పరలోకానికి అని రాశారా? లేకపోతే ఈ వాగ్దానాన్ని కొనసాగించేది యాకోబు, దాన్ని అమ్ముకుండేది ఏశావు అనే విషయం చెప్తున్నాడా? ఇది చెప్పబడుతూ ఉంది. వాగ్దాన వరస ఇష్మాయేలు వాగ్దానాన్ని తప్పించుకున్నాడు. నరకానికా ఇష్మాయేలు? లేదా కెతూరా పిల్లలు వాగ్దానంలోకి రాలే, వాళ్ళు బయట ఉన్నారు, అందరు నరకపాత్రులా? అక్కడ రాస్తున్నది నరకం పరలోకం అని కాదు. ఈ వాగ్దానం విషయంలో దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడో అది రాశాడు. దుష్టుడు మరణం నొందుట చేత నాకేమైనా సంతోషం కలుగునా అంటే దుష్టుడు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదా? మరి ఏం కావాలంటే ఆయనకి? వారు తమ మనసు మార్చుకోవాలి, జీవితాన్ని దిద్దుకోవాలి, ఇదే కదా నాకు కావాల్సింది అంటాడు. ఒకవేళ దేవుడు ముందుగా ఒకరిని ఏర్పాటు చేస్తుంటే నరకానికో పరలోకానికో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట వ్యాలిడ్ అవుతుందా, ఇన్వాలిడ్ అవుతుందా? ఇన్వాలిడ్ అవుతుంది. ఇలా ఏంటంటే బైబిల్లో ఒకదాని కోసం ఒక సందర్భం రాయబడితే దాన్ని పట్టుకొచ్చి ఇంకొక దానికి తగిలించుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళ ప్రశ్నని గ్రాంటెడ్గా తీసుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తామనుకో, దాన్ని ఒప్పుకున్నట్టు కాదు. వాళ్ళ ప్రశ్న మరొకసారి చదవాలి. దేవుడు ముందుగా నిర్ణయించింది దేనికోసం? పరలోకానికి నరకానికి కాదు. ఒకవేళ దేవుడు ముందుగా పరలోకానికి ముందుగా నరకానికి డిసైడ్ చేస్తే అప్పుడు ఆ దేవుడు ప్రేమ స్వరూపం అవుతాడా, నియంత అవుతాడా, శాడిస్ట్ అవుతాడా? ముందుగా నరకానికి ముందుగా పరలోకానికి ఆయన డిసైడ్ చేస్తే ఇక తీర్పు అనేది ఎందుకు పనికి వస్తుంది? ఎవరికి తీర్పు? అలా కాకుండా నన్నుగా వదిలిపెట్టేశాడు అనుకో, అప్పుడు నేను తీర్పులోకి వస్తాను. మంచి చేస్తే మేలు పునరుద్ధానానికి, కీడు చేస్తే తీర్పు పునరుద్ధానానికి వస్తాను. ఎందుకు? అది నా పనుల మీద ఆధారపడింది కాబట్టి. అలా కాకుండా ముందుగానే డిసైడ్ చేశాడు అనుకో జాన్ పాల్ని పరలోకం అంటే, ఇక తీర్పు దేనికి? లేదా జాన్ పాల్ నరకం అయితే ఇక తీర్పు దేనికి? కాబట్టి ఈ సందర్భంలోనికి ఈ క్యాల్వినిస్టులు ప్రవేశించి ఇది మేము చెప్తున్నటువంటి ప్రీడెస్టినేషన్ కోసమే అంటారు. కాదు అనేదానికి ఇంత చెప్పాను నేను. ఇద్దరు మంచోళ్ళు కాదు, ఇది కేవలం దేవుని సార్వభౌమ అధికారంలో జరుగుతుంది. ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. ఆయన వాగ్దానాన్ని ఈ వ్యక్తికి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు, అంతే. ఈ వ్యక్తి మంచోడు కాబట్టి ఇచ్చాడు. అయితే ఈ వ్యక్తి మంచోడని ఇచ్చాడు అనుకో, అప్పుడు దేవుని సార్వభౌమ అధికారం ఉండదు. ఈ వ్యక్తి కష్టపడ్డాడు కాబట్టి దక్కించుకున్నాడు అనేది వస్తుంది. యాకోబు మంచోడు కాబట్టి దేవుడు ఇచ్చాడు అంటే అప్పుడు దేవుని గొప్పతనం ఉండదు, అందులో యాకోబు గొప్పతనం ఉంటుంది. అలా కాకుండా దేవుడు తనకిష్టమైన వాళ్ళకి ఇచ్చాడు అంటే అందులో దేవుని ఎంపిక, నంబర్ 2 దేవుని కృప. ఈ వ్యక్తి అర్హుడు కానప్పటికీ ఇంత బృహత్తరమైనటువంటి విషయాన్ని ఈ వ్యక్తికి అప్పగించాడు. కృప అంటారు దాన్ని. చూద్దాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఏశావు పెరిగేటప్పుడు వేటగాడిగా ఎదిగాడు. యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. ఈ వ్యక్తి కుటుంబానికి కట్టుబడినటువంటి వ్యక్తి, కుటుంబంలో ఉంటాడు, అంటే ఫ్యామిలీ అనే వ్యక్తి. ఆ వ్యక్తి హంటర్. ఓకే, 28. సింపుల్ చెప్పాలంటే ఏశావు పశువులను వేటాడతాడు, జంతువుల్ని. యాకోబు ఎవరు వేటాడతాడు? మనుషులను వేటాడతాడు. అది విషయం. ఇద్దరు వేటగాళ్ళే, కాకపోతే ఫీల్డ్ వేరే. ఆ వ్యక్తి బయటికి వెళ్ళి మొత్తం తిరిగి వేటాడి ఇంట్లోకి వస్తే వేటాడిన వ్యక్తిని వేటాడతాడు ఈ వ్యక్తి ఇంట్లోనే. కాకపోతే అయింది అరణ్యంలో వేట, అయితే ఏంది ఇంట్లో వేట. అది విషయం. 28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించను, రెబ్కా యాకోబును ప్రేమించను. 2 పార్టీలు అయ్యాయి ఇంట్లో. ఇస్సాకుకి ఆ వేట మాంసం తిని ఏశావు మీద ఇష్టం పెరిగింది. ఈయన ఎప్పుడు ఇంట్లో ఉంటాడు కదా, ఇంట్లో అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు అమ్మకి చేదోడు వాదోడుగా ఉన్నాడేమో మనకు తెలియదు. కానీ మొత్తానికి
అమ్మకి ఫేవరెట్ అయ్యాడు యాకోబు. ఫేవరెటిజం పరిపాలన చేస్తుంది. 29. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏశావు అలిసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. మొదట ఎదోము లేదా ఏశావు అని పెట్టారు కదా, దానికి అర్థం ఏంటంటే రోమములు కలిగిన వాడు అని అర్థం. అయితే తర్వాత ఆ ఎర్రగా ఉన్నటువంటి కూరను చూసి తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఎర్రని వాడు అనేది కూడా వచ్చింది. తర్వాత అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. ఇది ఈ మొత్తం నిరేషన్కి 19 నుంచి 34 వరకు ఉండేటువంటి లేఖన భాగానికి హార్ట్ ఏంటంటే, గుండె ఏంటంటే, నేను చావబోతున్నాను కాబట్టి ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు. కానీ ఈ జ్యేష్ఠత్వం కోసం కడుపులో నుంచి పెనుగులాడాడు. తెలియనప్పుడే పెనుగులాడాడు. బయటకు వచ్చి పెద్దోడైన తర్వాత ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక 100 కోట్లకు అమ్ముకోమంటే బాగుండేది. అంతే కదా, 100 కోట్లకు అమ్ముకోమంటే బాగుండేది. ఎంతకు అమ్మేసుకున్నాడు? ఒక్క పూట కూటి కోసం అమ్మాడు. అది విషయం. లేదా ఫ్రీగా ఇచ్చున్నా బాగుండేది. దేవుడి శభాషణ ఉండు, తమ్ముడు మీద ప్రేమతో ఫ్రీగా ఇచ్చాడు, బాగుండేది. లేదా ఎక్కువ కాస్ట్కి అమ్మి ఉన్నా బాగుండేది. అమ్మకూడదు, వర్స్ట్ కేస్ సినారియో అంటారు కదా, అలా. కానీ ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మి పడేశాడు. కానీ ఈ జ్యేష్ఠత్వం కోసం ఎంతమంది పోటీ పడ్డారంటే 25వ అధ్యాయం ప్రారంభం నుంచి 6 మంది కెతూరా పిల్లలు, తర్వాత వచ్చినటువంటి 10 ఇతర జాతులు, మొత్తం 16 వ్యక్తులు, తర్వాత ఇష్మాయేల్ వంశంలో 12 మంది, ఇష్మాయేల్ ఒకడు. ఇంతమంది పోటీ పడితే ఎవరికి దక్కకుండా ఇస్సాకుకు దక్కింది ఆ వాగ్దానం. అలాంటిది ఎవరికి దక్కింది? తెలియనటువంటి వయసులోనే ఏశావుకు దక్కింది, ముందుగా వచ్చాడు కాబట్టి. అంతే. దానిని మనోడు ఇంతమంది పోటీ పడినటువంటి దాన్ని ఏశావు ఒక పూట కూటి కోసం ఇచ్చి పడేశాడు. అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. ఇది హైలైట్ డైలాగ్ అనమాట. ఒక్క పూట తినకపోతే మనిషి చచ్చిపోతాడా? మనం చేసే చాలా పనులు ఎలాగుంటాయంటే, అది చేయకపోతే చావం, కానీ చచ్చిపోతామేమో అనేటట్టుగా చేస్తాం. కొన్ని పనులు మనం చేయకపోయినా చావం, అది మ్యాటరే కాదు. కానీ ఎంత డెడికేషన్తో చేస్తామంటే, లేదు ఇది చేయకపోతే చచ్చిపోతానేమో అనేటట్టు చేస్తాం. జ్యేష్ఠత్వం ఎంత పెద్దది, ఎంత శ్రేష్టమైంది. ఒక్క పూట కూడు ఎంత అల్పమైంది. పోనీ అదేదో జింక మాంసానికి ఇచ్చినా బాగుండు, ఆ చిక్కుడుగాయ కూరకి ఇచ్చాడు. ఇక్కడ ఏశావుని ఏమని చెప్తారంటే బైబిల్ పండితులు, టెంపరరీ సాటిస్ఫాక్షన్స్ అంటారు, తాత్కాలికమైనటువంటి ఆనందాలు. అంటే కొద్దిసేపు ఉండేటువంటి ఆనందాలు, కాసింతసేపు ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, వాటి కోసం పర్మనెంట్ లేదా ఎటర్నల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఇచ్చేటువంటి అలాంటి వ్యక్తులతో పోలుస్తారు. బహుశా మీకు అనుభవంలో ఉందో లేదో కానీ, ఇంట్లో కనుక ఒక త్రాగుడుబోతు వ్యక్తి ఉన్నాడు అనుకో, తాగుడికి బానిస అయిపోయాడు అనుకో, ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్తాడు, తాగుతాడు, అంతా చేస్తాడు.
చివరికి వస్తువులు కుదవబెడతారు. చివరికి ఏం చేస్తారు తెలుసా? పట్టు చీర తీసుకుని పోయే దగ్గరికి వస్తాడు. అదే పట్టు చీరని 10,000 20,000 పెట్టి కొని ఉంటాడు ఈ వ్యక్తే. అప్పుడు ఆ పట్టు చీర తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి ఒక బాటిల్ తెచ్చుకుంటాడు, లేకపోతే 2-3 బాటిల్ తెచ్చుకుంటాడు. ఏది కాస్ట్లీ? అంటే ఆ వ్యక్తి ఏ స్థితికి వచ్చాడు అంటే, నేను ఇస్తున్న దాని వెల ఎంత, వాడు ఇస్తున్న దాని వెల ఎంత, ఇది ఎంతకాలం ఉంటుంది, అది ఎంతకాలం ఉంటుంది, ఆ విచక్షణని కోల్పోతాడు. ఇంత విలువైన దాన్ని ఇచ్చి జస్ట్ ఒక 3 గంటలు 4 గంటలు నిషా ఉంటుంది అంతే కదా, దాన్ని తెచ్చుకుంటాడు, అయిపోయింది. మళ్ళీ దిగిన తర్వాత ఇంకొక పట్టు చీర. మా ప్రాంతంలో ఒక 20 ఎకరాల ప్లాట్ ఒకటి, పెద్ద ల్యాండ్, 20 ఎకరాల ల్యాండ్ ఒకటి ఉంది. ఎంత బాగుందంటే ముచ్చటగా అనిపించింది నాకు. నా పక్కన ఉన్న ఆయన చెప్తున్నాడు, ఈ ల్యాండ్ ఎవరిదో తెలుసా అంటే, పలానా కదా అంటే, ఆయనకి ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చిందంటే, ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి సారాయి దాపించి ఒక దుప్పటి ఇచ్చి దీన్ని రాయించుకున్నాడంట. సారాయి దాపించి ఒక దుప్పటి ఇచ్చి 20 ఎకరాల ల్యాండ్ని రాయించుకున్నాడంట. ఎంత సారాయిది అయితే మాత్రం, ఎంత మత్తు అయితే మాత్రం ఒక దుప్పటికి 20 ఎకరాల ల్యాండ్కి తేడా తెలియదు. ఇద్దరు కూర్చొని తాగుతున్నారంట. ఈ వ్యక్తి, అది చలికాలం, ఇలా దుప్పటి మూసుకేసుకొని దుప్పటి ఇలా కప్పుకొని ఈయన తాగుతున్నాడు, ఆయన ఇద్దరు తాగుతున్నారు. బాగా మత్తెక్కిన తర్వాత వాడు అడిగాడు, ఆ దుప్పటి కావాలి నాకు ఇచ్చాను అంట ఈ చలికి. ఈయనేమన్నాడు, ఇవ్వనన్నాడు. లేదు ఇవ్వు, ఏం కావాలి చెప్పు అన్నాడు. ఈ భూమి నాకు కావాలి. అలా విసిరేశాడు. ఆ వ్యక్తి తీసుకున్నాడు. అటు నుంచి అటు వెళ్ళి సంతకాలు పెట్టుకున్నారు, అయిపోయింది. ఉదయం లేచేవాడికి దుప్పటి చేతిలో ఉంది, 20 ఎకరాలు. అలా అగ్రిమెంట్ జరిగిందంట. వింతగా అనిపించింది నాకు, ఇది ఎలాగుంటుంది, అలా ఎలా ఇస్తారు పేపర్లు తీసుకుని వచ్చి. ఇక్కడ ప్రాబ్లం సారాయి కాదు, ఆ భూమిని వాళ్ళు చూస్తున్నటువంటి చూపు ఎంత నీచంగా ఎంచాడు, ఎంత పనికిరాందిగా ఎంచాడు. ఇక్కడ ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఎంత తుచ్చమైనదిగా ఎంచాడు. నేను చచ్చిపోతున్నాను కాబట్టి జ్యేష్ఠత్వం నాకెందుకు, చనిపోయినా జ్యేష్ఠుడే కదా, చనిపోయినా కూడా జ్యేష్ఠుడే కదా, జ్యేష్ఠుడు చనిపోయినా కూడా జ్యేష్ఠుడే కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకని ఎలా చెప్పగలడు? ఆ జ్యేష్ఠత్వం కోసం, ఆ వారసత్వం కోసం కొట్టుకున్న వాళ్ళు, పోటీ పడిన వాళ్ళు ఎంతమందో ఆ పై వచనాల్లో. అలాంటిది వ్యక్తికి వస్తే అలా తృణప్రాయంగా వదిలిపెట్టేశాడు. ఈయన పక్కన పెడదాం కాసేపు. అన్న వచ్చి విపరీతమైన ఆకలితో నాకు ఆ కూర పెట్టు అంటే ఈ వ్యక్తి ఏం ఆఫర్ చేయాలి, ఏం అడగాలి? చిన్నోడు, నాకు ఎంత ఖర్చు అయింది, దానికి రెట్టింపు అడగొచ్చు కదా. ఈసారి నువ్వు మాంసం తెచ్చినప్పుడు నాకు 2 కేజీలు ఎక్స్ట్రా ఇవ్వాలని అడగొచ్చు కదా. ఏమి లేదు, ఎవ్వరూ అడగనటువంటి దానికి ఎసరు పెట్టాడు. జ్యేష్ఠత్వం కావాలి. అది ఎలా వస్తుంది? అసలు ఎవరు అడగలే చరిత్రలో, ఎవరికి తెలియదు దాన్ని అడగాలని. ఈ వ్యక్తి ఉన్నటువంటి అవసరం, ఈ వ్యక్తి మైండ్ సెట్ని చదివిన వ్యక్తిగా, ఈ వ్యక్తి జ్యేష్ఠత్వాన్ని ఎంత తృణప్రాయంగా ఇస్తున్నాడో తెలిసిన వ్యక్తిగా దాన్ని అడిగాడు ఈ వ్యక్తి. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అడక్కపోయి ఉంటే దేవుడు ఎవరిని జ్యేష్ఠుడిగా ఎంచేవాడు? ఇంకొకసారి ప్రశ్న అడిగిన, యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అడిగి తెచ్చుకున్నాడు, ఓకే. మరి అయితే ఒకవేళ యాకోబు అడగకపోయి ఉంటే ఎవరు వాళ్ళిద్దరిలో జ్యేష్ఠుడు దేవుని దృష్టిలో? యాకోబు. ఈ నిరకం చూడండి,
ఆల్రెడీ దేవుడు రెబ్కమ్మతో ఏం చెప్పాడు అంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పాడు. మళ్ళీ ఈయన ఎందుకు అడగడం? బహుశా మేము చదువుకునేటప్పుడు హిందీలో ఒక కథ ఏదో వచ్చింది, ధన్ తుమారే పాస్ అనే ఒకటి ఉంటుంది. అంటే ఇద్దరు ట్రావెలర్స్ ఉంటారు, ఒక సత్రంలో ఆగుతారు బస చేయడానికి. ఒకడు బంగారు వ్యాపారి, ఇంకొకడు దొంగ. ఈ బంగారం కొట్టేయడానికి ఆ సత్రంలో ఆగుతాడు. వీడు ఎప్పుడెప్పుడు లేచి స్నానానికి వెళ్తాడా, ఆ బంగారు నొక్కేద్దామని వీడు. ఇద్దరు పడుకుంటారు. కాసేపటికి వీళ్ళు లేచి వెళ్తాడు స్నానం చేసి వద్దామని, బయలుదేరడానికి. అంతే, వీళ్ళు లేచి మొత్తం అంతా దిండ్లు, దుప్పట్లు, బ్యాగులు మొత్తం అంతా కలిగి పెడతాడు. ఒక్క తులం బంగారు కూడా ఉండదు. వాడు వచ్చి బ్యాగులు సర్దుకుంటా అంటే వీడు అంటాడు, అవును ఇంతసేపు ఎదిగారు బంగారు ఎక్కడుంది కనపడలేదే అని అంటాడు వీడు. వాడి తిండి కింద పెడతాడు వీడు. వీడు స్నానానికి వెళ్ళే ముందు వీడు నిద్రపోతుంటే వాడి తిండి కింద పెట్టి వెళ్తాడు. వీడు ఎంతసేపు ఉన్నా వీడిది వెతుకుతాడు, కానీ వీడికి అనుమానం రాలే. అదే ధన్ తుమారే పాస్ అంటే నీ దగ్గరే ఉంది అది. యాకోబు మోసం చేయకపోయినా అడగకపోయినా అది యాకోబుదే. దేవుడు ముందే డిసైడ్ చేశాడు. పాపం మనోడు అనవసరంగా అక్కడ వెతికాడు, వెళ్ళి ఏసా దగ్గర వెతికాడు. సరే అనుకుందాం కాసేపు. అన్న జ్యేష్ఠత్వాన్ని యాకోబు అడిగాడు, ఏసావు ఇచ్చేశాడు. అలా వచ్చేస్తుందా? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? నువ్వు అడిగావు, ఈ వ్యక్తి ఇచ్చాడు, నేను చూశాను అంటాడు దేవుడు? అడగడానికి నువ్వేవాడువే, ఇవ్వడానికి వాడేవాడు అని అంటాడంట. చూసారా ఇద్దరు రిలేషన్ ఎంత బాగుందో? ఆ మధ్య ఒక మూవీ వచ్చింది, ఈడో రకం ఆడో రకం అని. ఈడో రకం ఆడో రకం అంట మూవీ పేరు. నాకు తెలిసి ఇక్కడున్న టైటిల్ అది. లేకపోతే అదంటారు చూసావా, దొందే అని. వీళ్ళిద్దరు ఆ రకం. జ్యేష్ఠత్వాన్ని అమ్మాలి, ఇచ్చేయాలి అనేటువంటి ఆలోచన ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది? అడగాలనే ఆలోచన ఈ వ్యక్తికి ఎందుకు వచ్చింది? సరే, జ్యేష్ఠత్వాన్ని వ్యక్తి కొనుక్కుంటే, ఆ చిక్కుడుకాయలు కోరించి కొనుక్కుంటే, మళ్ళీ అన్న బయలుదేరి వస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? అంతకంటే ముందు నాన్న దగ్గరికి వెళ్ళి మోసం చేయాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ వచ్చేసింది కదా ఇక్కడ. అంటే ఈయనకు కాసేపు సాటిస్ఫాక్షన్ అంతే, నేను పెద్దోని అనిపించుకోవాలని. ఒకవేళ నాకు జ్యేష్ఠత్వ హక్కు వచ్చింది అని గనక యాకోబుకి కన్ఫర్మేషన్ ఉంటే, కళ్ళు కనిపించిన నాన్న దగ్గరికి వెళ్ళి అన్నలాగా వేషం వేసుకొని ఆ బ్లెస్సింగ్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పెద్దోడికి వచ్చే బ్లెస్సింగ్ ఏం దొంగలించాల్సిన అవసరం ఏంటి? అంటే అలా జ్యేష్ఠత్వం రాదు అని ఈయనకు తెలుసు, ఆయనకు తెలుసు. కాకపోతే ఇచ్చేసానంటే కూర దక్కుతుందని ఆయన, కూర ఇచ్చైనా పెద్దోడిని అనిపించుకోవాలని ఈయన. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉండనే ఉంది. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు అవతల వ్యక్తి చేతిలో చాక్లెట్ ఉంటుంది, వీడు చేయబడతాడు, అరే చాక్లెట్ ఎవరా అంటే వాడేమంటాడు, నన్ను అన్నాను పిలిస్తే ఇస్తా. విన్నారు ఎప్పుడైనా ఇలాంటి అగ్రిమెంట్లు? వీడంటాడు, సర్లే పిలుస్తలేరా, అన్న ఈరా అంటాడు. ముందోసారి రా, తర్వాతసారి అన్న అంటాడు. ఇంకొకసారి పిలుచురా అంటాడు ఆడు. మళ్ళీ ఏమంటాడు, అన్నాని పిలిచిన ఈరా అంటాడు. మరలా ఇంకా బ్రతిమలాడరా అంటాడు వీడు. ఏం బ్రతిమలాడతాడు, ఒరే 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 అన్నాన్న ఇవ్వరా అంటాడు. ఎన్నిసార్లు అరే అంటాడు, ఒక్కసారి అన్న అంటాడు కదా. ఆ మొత్తానికి వీడు కొంచెం చాక్లెట్కి వెళ్ళి చేతిలో పెడతాడు. ఇంతకు అన్న అన్నాడా? అదొక సాటిస్ఫాక్షను. వెనక ముందు రారా అని పిలిచి మరలా ఒకసారి అన్న అంటే అదొక సాటిస్ఫాక్షన్. కొంచెం చాక్లెట్ ఇచ్చి అన్న అని పిలిపించుకున్నా, లేదా గ్రేట్ అనిపించుకున్నా. చిన్నపిల్లలు చేసేలాగా లేదు ఇది. కానీ వీళ్ళిద్దరూ వాగ్దాన కుటుంబంలో పుట్టినటువంటి పుత్రరత్నాలు వీళ్ళిద్దరు. వీళ్ళ ఫ్యామిలీ చరిత్ర చూస్తే వీళ్ళిద్దరూ అబ్రహాముకి మనవళ్ళు అవుతారు. ది గ్రేట్ ఇస్సాకుకి రెబ్కాకి పిల్లలు అవుతారు.
ఫ్యామిలీ చూసారు ఎంత బాగుందో. తర్వాత యాకోబు, నేను నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావునికి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఎంత సింపుల్గా ఆ జ్యేష్ఠత్వ హక్కు అనేది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయింది. మరి ఇంత సింపుల్గా జ్యేష్ఠత్వం అమ్మివేసుకునేటట్టుగా ఉంటే, మరి గర్భంలో రెబ్కా చనిపోయేంత పెనుగులాట దేనికోసం జరిగింది? ఆవిడ చనిపోతే మంచిది కదా ఈ నొప్పిని భరించే కంటే అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ఆ 2 జనపదాలు దేవుని జ్యేష్ఠత్వాన్ని, వాగ్దానాన్ని ఎంత సింపుల్గా తీసుకునేటువంటి వ్యక్తులు చూడండి. కానీ వాళ్ళు దేవుని వాగ్దానాన్ని ఇంత సింపుల్గా ఆలోచించినా సరే దేవుడు వాళ్ళనే చూస్ చేస్తున్నాడు. దీన్ని ఏమంటారు అంటే గ్రేస్ అంటారు, కృప అంటారు. వాస్తవానికి వీళ్ళిద్దరూ జ్యేష్ఠత్వానికి అర్హులు కాదు, ఇద్దరు అర్హులు కాదు. అయినప్పటికీ యాకోబుని దేవుడు జ్యేష్ఠుడిగా, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కల్చరల్ డిఫరెన్స్ అంటారు, దాన్ని తలకిందులు చేస్తూ దేవుడు మార్చాడు. ఇక్కడ చిన్నవాడికి జ్యేష్ఠత్వం ఇచ్చాడు. ఈ చిన్నవాడు వాగ్దాన వరసని కొనసాగించాలి. బైబిల్ అంతట్లో మీరు చూడండి, దేవుడు సమాజం ఎవరినైతే పనికిరారు అని అనుకుందో వాళ్ళని ఎంపిక చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఎంపిక దేవుని బట్టి జరిగింది, కానీ మనిషి సామర్థ్యాన్ని బట్టి, అర్హతను బట్టి జరిగింది కాదు. దెకపోలి అనే ప్రాంతంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మహిమను బయలుపరచడానికి, సువార్త ప్రకటించడానికి ఎవరిని ఎన్నిక చేస్తున్నాడు? దెకపోలిని పరిపాలిస్తున్నటువంటి పెద్దలను ఏమైనా ఎంపిక చేస్తున్నాడా? లేకపోతే వాళ్ళెవరికి పనికి రాకుండా సమాధుల్లో కేకలు వేస్తున్నటువంటి 2000 దయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడా? 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిని ఎన్నుకుని ఆ వ్యక్తి దయ్యాలు వెళ్ళగొట్టి ఆ వ్యక్తి బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడుగా కూర్చునే దానికి యేసు ప్రభు అద్భుతం చేసి ఆ వ్యక్తిని దెకపోలి ప్రాంతంలో వాడుకున్నాడు. గ్రేస్ అంటారు దీన్ని, కృప అంటారు. అర్హతే లేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి వ్యక్తులు దేవుడు ఎన్నుకుంటాడు అని ఎన్నుకున్నాడు. సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు? సమరయ స్త్రీ. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. ఆవిని ఎన్నుకొని ఇశ్రాయేలు జాతి అంతా దివారాత్రములు ఏ మెస్సియా కోసమైతే కనిపెడుతున్నారో ఆయన వచ్చి ఆ మెస్సియాను నేనే అనని బయలుపరుచుకున్నాడు తనకి. దీన్ని గ్రేస్ అంటాం. వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. ఇక కొన్ని క్షణాలలో రాళ్ళు మీద పడాలి, ప్రాణం పోవాలి. అలాంటి స్థితిలో యేసు చెప్పిన ఒక మాట, మీలో పాపం లేనివాడు మొదట ఆవిడ మీద రాయి వేయండి. మొత్తం రాళ్ళన్నీ కింద పడ్డాయి. ఆవిడని రక్షించడానికి ఆవిడకున్న అర్హత ఏంటి? ఏమీ లేదు. గ్రేస్ అంటాం దీన్ని. ఎరికో ప్రాంతంలో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు, సుంకరే, డబ్బు విషయంలో బాగా ఫ్రాడ్ చేస్తున్నాడు. ఎరికో ప్రాంతానికి వస్తే చాలామంది గుంపులుగా మీద పడుతున్నారు. కానీ యేసుప్రభు చూసి వెళ్ళిపోదాం, ఏంటి ఆయన పాపులారిటీ అనేటట్టుగా మేడి చెట్టు ఎక్కాడు. ఆయన కింద పిలిచాడు, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్తుంటే చాలామంది సనుక్కున్నారంట, ఏంటి ఇలాంటి వాడి ఇంటికి వెళ్తున్నాడు యేసుప్రభు అని. కృప అంటారు దీన్ని. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అని అన్నాడు యేసుప్రభు. దీన్ని గ్రేస్ అంటాం. బైబిల్లో మీరు చూడండి, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ప్రపంచం ఎక్స్పెక్టేషను, లీస్ట్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ మీద ప్రపంచానికి. ఐగుప్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఆల్రెడీ ఐగుప్తులో ఉండేటువంటి అహరోన్ దగ్గరికి రాలేదు. ఆయన మిద్యాను దేశంలో గొర్రెలను కాచుకుంటున్నటువంటి, అది 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటున్నటువంటి మోషే దగ్గరకు వచ్చాడు. అది కూడా 40 సంవత్సరాల ముందు రాలే.
అప్పుడు మోషే అన్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. దేవుడు అన్నాడు, మానవుడికి నోరిచ్చిన వాడేవాడు? చెవిటి వాడినే కానీ, మోగవాడినే కానీ, గుడ్డివాడినే కానీ, కన్నులు కలిగిన వాడినే కానీ పుట్టిస్తున్నది నేనే కదా. ఫరో దగ్గరికి వెళ్ళి అలా అనర్గళంగా మాట్లాడి మంతనాలు జరిపి తీసుకొని రావాలనే వ్యక్తిని, నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తిని పంపించాడు. అప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, నీకు ఒక ట్రాన్స్లేటర్ని ఇస్తాను నేను, ఐగుప్తులో ఒక ట్రాన్స్లేటర్ని. మోషే వెళ్ళి ఫరో దగ్గర ఏ భాష మాట్లాడతాడు, దాన్ని ఏ భాషలో ట్రాన్స్లేట్ చేయాలి? మోషే మాట్లాడిన భాషలోనే ట్రాన్స్లేట్ చేయాలి. హీబ్రూ టు హీబ్రూ ట్రాన్స్లేషన్, లేకపోతే ఈజిప్షియన్ టు ఈజిప్షియన్ ట్రాన్స్లేషన్. ఇలాంటిది ఎక్కడ జరగలేదు ఇప్పుడు వరకు. ఈయన హీబ్రూలో మాట్లాడితే, ఆయన ఈజిప్షియన్ లాంగ్వేజ్లో మాట్లాడితే ట్రాన్స్లేటర్ అంటాము. అలా కాకుండా హీబ్రూ టు హీబ్రూ ట్రాన్స్లేషన్. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాపోడికి అర్థమైనట్టుగా మోషే మాట్లాడే లాంగ్వేజ్ అహరోనికి అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. ఇలాంటివన్నీ ఎన్నుకోవడం ఏంటి? గ్రేస్ అంటారు, అంతే, కృప అంటారు. మన అర్హతను బట్టి దేవుడు ఎన్నుకుంటే, దేవుడు గొప్పతనం లేదు అందులో, దేవుని సార్వభౌమ అధికారం లేదు అందులో. దేవుని కృప అనేది మీనింగ్లెస్ అవుతుంది. ఎవరికి అర్హత లేదో వాళ్ళకి ఆయన అర్హతనిచ్చాడు. దీని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం నుంచి, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఎలాంటి వ్యక్తులు పిలిచాడు అంటే, ఆయన జ్ఞానుల్ని, గొప్ప వాళ్ళని, గొప్ప వంశం వాళ్ళని, బలవంతుల్ని పిలవలేదంట. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మొత్తం బైబిల్ ఎసెన్స్ ఇదే. ఆయన ఎంపిక అంతా ఎలా జరిగిందంటే, లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఎవరి మీద ఉంటుందో వాళ్ళని ఎన్నుకుంటాడు దేవుడు. ఎన్నిక ఒక్కసారి ఆలోచించండి. ఆ ఏలా లోయలో 6 మూలల జానుడున్న గొల్యాతు మీదకి 6 మూలల 2 జానులు ఉండేటువంటి ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు దేవుడు. అప్పుడు యుద్ధం యెహోవాది అవుతుందా, వీళ్ళిద్దరిది అవుతుందా? యుద్ధం యెహోవాది అన్నారనుకో, మీనింగ్లెస్ అది. ఆడేమో అంత పైకున్నాడు, యువతల వైపు వ్యక్తి ఎంత ఉన్నాడు, 5 అడుగులు కొట్టుకుంటాడు. ఏమనుకున్నాడు అంటే ఈ గొల్యాతు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా? కుక్కను అదిలించడానికి తీసుకుని పోయే ఒడిసెలు తీసుకుని వస్తున్నావు. ఒడిసెలు దేనికి వాడేవాళ్ళంటే కుక్కలను అదిలించేదానికి. మంద మీదకి కుక్కలో తోడేళ్ళు వేస్తే ఇలా ఇలా తిప్పి దూరంగా అలా విసిరేసేవాళ్ళు. ఆ ఒడిసెలు పట్టుకొని వెళ్ళాడు 6 మూలల జానుడు యుద్ధ వీరుడి మీదకి. ఆయన చెప్తే యుద్ధం యెహోవాదని దానికి ప్రాణం వచ్చింది. ఎందుకంటే ఈ యుద్ధం గెలిచే యుద్ధం కాదు, గెలిచే యుద్ధం కాదు ఇది. ఇశ్రాయేల్ అంతట్లో ఎత్తరి పొడవైనటువంటి వ్యక్తి సౌలు. అలాంటి సౌలే భయపడుతున్నటువంటి ప్రత్యర్థి ఆ వ్యక్తి. అలాంటి యుద్ధంలో ఈ వ్యక్తి గెలుస్తాడని ఎవరికీ నమ్మకం లేదు, ఎవరికీ నమ్మకం లేదు. యుద్ధం యెహోవాది. అలా ఒడిసెలతో కొట్టి ఆ వ్యక్తిని పడగొట్టగానే పాటలు పాడారు. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. అసలు ఈ పాటకి దావీదు అర్హుడేనా? దావీదు చేసిన యుద్ధం ఏంటి అసలు? ఈ పాటకి అర్హుడేనా?
దేవుడు అలా ఎన్నుకుంటాడు, అలా ఘనతనిస్తాడు, అలా గౌరవిస్తాడు. గొర్రెలు మేపుకుంటున్న ఆయన పిలుచుకొచ్చి ఇశ్రాయేలుని మేపడానికి నియమించాడు. దేవుని ఎంపిక. దేవుడు ఈ వాగ్దానాన్ని నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి అనేటప్పుడు, ఓకే, ఏశావు లక్షణాలు ఏంటి, యాకోబు లక్షణాలు ఏంటి, ఈ వ్యక్తికి ఇస్తే ఎలా, ఈ వ్యక్తికి ఇస్తే ఎలా, అలా చూడలేదు ఆయన. ఈ వ్యక్తికి ఇచ్చేసాడు అంతే. దేవుని చాయిస్ అలాగ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నాం మనం అంతా ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్నామంటే, మనం యేసుప్రభుని నమ్ముకోవడానికి కావాల్సిన ఒక్క క్వాలిటీ మన దగ్గర ఉండదు. కానీ లోకంలో మనకంటే గనులు చాలామంది, మేధావులు చాలామంది, మంచోళ్ళు, మనకంటే మంచోళ్ళు చాలామంది ఉన్నారు బయట. చాలా నిష్ఠాగరిష్ఠులు ఉన్నారు బయట. ఆయన వచ్చి మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని ఎంపిక ఇలాగ ఉంటుంది. అలా ఆదికాండం 25వ అధ్యాయం అంతవరకు వాగ్దానాన్ని తీసుకొచ్చిన అబ్రహాం మృతి పొందడం, ఆ వాగ్దానాన్ని ఇస్సాకుకి ఇవ్వడం, ఆ ఇస్సాకు నుంచి వాగ్దానం ఇంకెవరికి వెళ్తుంది అనుకున్నప్పుడు ఇద్దరు గర్భంలో పడడం, అందులో ఒకడు గెలిచి ముందుగా బయటకు రావడం, వాడిని కాకుండా వెనకాల వచ్చిన వాడికి ఇవ్వడం. పోనీ ఆ వ్యక్తి ఏమైనా మంచోడు అంటే మోసగాడు. అన్నని మోసం చేశాడు, నాన్నని మోసం చేశాడు, మామని మోసం చేశాడు. మనోడు బ్రతికంతా మోసమే. అలాంటి వ్యక్తి చేతికి ఆయన వాగ్దానం తర్వాత నెక్స్ట్ తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తికి ఇవ్వడం. అది కాస్త యోధాకు రావడం. యాకోబు నుంచి ఎవరికి వచ్చింది? యోధా. ఆయన మంచోడు ఎంతకి? ఆయన చరిత్ర తర్వాత చదువుతాం మనం తామారు విషయంలో. ఆ యోధాకు రావడం. ఈ యేసుప్రభు వంశాల్లో మీరు చూడండి, అందులో రాహాబు కనపడుతుంది. అసలు ఆవిడెవరు యేసుప్రభు వంశాల్లో రావడానికి? రాహాబు, తామారు, తర్వాత రూతు, మోయాబు స్త్రీ. ఆదికాండం 25వ అధ్యాయం ఏం చెప్తుంది అంటే, ఈరోజు మీరు అబ్రహాము వదిలిపెట్టినటువంటి వాగ్దానం లేదా అబ్రహాం కొనసాగించిన వాగ్దానంలో మీరు ఎందుకు పాలిభాగస్తులు అయ్యారు అంటే, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. ఇది నీ అర్హతను బట్టి జరగలేదు, ఆయన శిలువను బట్టి జరిగింది. ఇది మీ అర్హతను బట్టి జరగలేదు, ఆయన శిలువను బట్టి జరిగింది ఇది. అలా వచ్చి యేసుప్రభు దగ్గరికి రావడం, ఈ వాగ్దానం వరుస అంతా యేసుప్రభు దగ్గరికి రావడం. ఆయన పర్ఫెక్ట్. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం. అబ్రహాం కంటే శ్రేష్టమైన వారసత్వాన్ని మనకివ్వడం. ఎందుకు పనికిరాని, అసలు వెతకలేదు, దానికోసం విచారం చేయలేదు, మన దగ్గరికి దేవుడు వాగ్దాన ఫలాన్ని తీసుకున్నవాడు. దీన్నే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. సువార్త ద్వారా దేవుడు ఎలాంటి పిలుపు పిలిచాడు. మొత్తం పత్రికలన్నింటిలో వివాదాస్పదమైన పత్రిక ఏదైనా ఉందంటే అది కొరింథీ పత్రిక. కొరింథీ పత్రిక నథింగ్ బట్ పెంతెకోస్తు చర్చి రెండు ఒకటే. పెంతెకోస్తు చర్చిలో ఎంత గందరగోళం ఉంటుందో కొరింథీ పత్రిక నిండా అంత గందరగోళం ఉంటుంది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు అన్నాడు అంటే ఆ సంఘంలో అల్లరి ఉందా, సమాధానం ఉందా? అల్లరి ఉంది, అంతే కదా. పెంతెకోస్తు చర్చి నిండా అల్లరే కదా ఉంటుంది. మరి అలాంటి కొరింథీయుల్ని దేవుడు పిలవడం ఏంటి? వాళ్ళకు ప్రత్యక్షుడు కావడం ఏంటి? అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసిన ఆయన యేసుప్రభు నామం ఎక్కడెక్కడ వినపడుతుందో అక్కడికెల్లా వెళ్ళి యేసుప్రభు నామాన్ని తుడిచివేయడానికి ప్రయత్నం చేశాడు. చెరసాల్లో వేశాడు, హత్యలు చేయించాడు. ఆయన చేసిన పని అంతా ఇంత కాదు. ఆయనకు యేసుప్రభు ప్రత్యక్షం కావడం, యేసుప్రభు నామాన్ని భరించడానికి పాత్రగా ఈయన ఎన్నుకోవడం, రాజులు ఎదుట, అధికారులు ఎదుట, రాజ్యాలు ఎదుట నిలబడి యేసుప్రభుని ప్రకటించేటువంటి బాధ్యతను ఈయనకు అప్పగించడం. ఎవరైనా ఊహించగలరా? ప్రపంచం ఎవరి మీద అయితే లీస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటుందో వాళ్ళని దేవుడు ది బెస్ట్గా ఎన్నుకుంటాడు.
గాస్పుల్ అంటే కృప అని. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా వచ్చేది. ఆయన పరిపూర్ణతలో నుంచి మనం కృప వెంబడి కృప పొందితిమి. యాకోబు మోసగాడు, దేవుడు ఆ మోసగాడికి తన బృహత్తరమైనటువంటి యేసు ప్రభు వరకు కొనసాగించేటువంటి ఆ వాగ్దాన వారసత్వాన్ని ఆ వ్యక్తిగా ఇచ్చాడు. సింపుల్ చెప్పాలంటే ఈ మంటి ఘటాలలో పరలోకపు ఐశ్వర్యాన్ని నింపాడు ఆయన. మంటి ఘటాల్లో పరలోకపు ఐశ్వర్యాన్ని. ఆదికాండం 25వ అధ్యాయం ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుడు ఎన్నుకోవడానికి అబ్రహాం కారణం కాదు, ఇస్సాకుకి ఆ వాగ్దానాన్ని ఇవ్వడానికి ఇస్సాకు కారణం కాదు, యాకోబుకి ఆ వాగ్దానాన్ని ఇవ్వడానికి యాకోబు భక్తి కారణం కాదు, యేసు ప్రభు వరకు ఎవరి యోగ్యత అర్హత కారణం కాదు. కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని ఎంపిక మాత్రమే దాన్ని తీసుకొని వచ్చి క్రీస్తు దగ్గర నెరవేర్చి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉచితమైన నీతిని, పరిశుద్ధతని మనకు ఆపాదించడం జరిగింది. ఈరోజు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించామంటే ఇంతకీ ఈ వాగ్దానం ఏంటి? యాకోబు విషయంలో వాగ్దానం ఏంటి? నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఆ సంతానం క్రీస్తే అంటాడు అపోస్తలుడైన పౌలు. అలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో సమస్త భూలోక వంశాలు ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆ మాట, ఆ వాగ్దానం రకరకాల వ్యక్తుల ద్వారా తరాలు మారుకుంటూ వచ్చింది. ఈరోజు మనకి సువార్త రూపంలో వచ్చి మనల్ని దర్శించింది. యాకోబుని ఎన్నుకునే విషయంలో దేవుని కృపే, నా దగ్గరికి నీ దగ్గరికి సువార్త రావడం వెనకాల దేవుని కృపే. మన యోగ్యత, మన అర్హత లేదు. జస్ట్ మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళడం నెక్స్ట్ జనరేషన్కి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.